శ్రీ సమర్థ గజాననాయ నమః. అధ్యాయం 2. శ్రీ స్వామివారి ద్వితీయ దర్శనం. ఆ రోజున గోవిందబువ టాకలీకర్ అని ప్రసిద్ధ సంకీర్తనాచార్యుని సంకీర్తన ఆ గ్రామంలో జరగనున్నదని చెప్పాడు పీతాంబరుడు. ఆ గోవిందబువ సంకీర్తనకు ముగ్ధుడై సారంగధరుడే ప్రసన్నుడైనాడని చెప్పుకుంటారు. వరహాడ ప్రాంతంలో వారి సంకీర్తనల కీర్తి నలుదెసలా వ్యాపించి ఉన్నది. అటువంటి మహానుభావుడు షేగాంలో సంకీర్తన చేయబోతూ ఉన్నాడు అని చెప్పుకుంటూ గ్రామంలోని స్త్రీ పురుషులందరూ సంకీర్తన జరగబోయే శంకర భగవానుని మందిరం వద్దకు చేరుకుంటున్నారు. బంకట్లాలును పీతాంబరుడును స్వామి గురించి మాట్లాడుకుంటూ అటుకేసి వస్తూ ఉండగా వారి నోములు పండినాయన్నట్లు మందిరం వెనుక భాగంలో స్వామి కూర్చుని ఉన్నారు. స్వామిని చూడగానే ఇద్దరూ తన్మయులై చంద్రుని కొరకు వేచిన చకోర పక్షుల్లాగా పరుగులాంటి నడకతో దగ్గరకు చేరారు. పేదకు పెన్నిది లభించినట్లయింది. దీపకాంతికి చీకట్లు దూరమైనట్లు బంకట్ వేదనంతా త్రుటిలో మాయమైపోయింది. కారు మేఘాలు క్రమ్మినప్పుడు నెమలి పులకరించి నాట్యం చేసినట్లు బంకట్ మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇద్దరూ వినమ్రులై నమస్కరించారు. శ్రీ స్వామి అభయహస్తంతో ఆశీర్వదించి, స్నేహితులిద్దరూ సంకీర్తనకు వచ్చారా? మంచిది అన్నారు. బంకట్లాల్ మనసంతా సంతోషంతో గాలిలో తేలిపోతున్నది. ఎలాగో సంభాళించుకొని, స్వామి తమరికి తినటానికి ఏమైనా తెమ్మంటారా అని అడిగాడు. శ్రీ స్వామి పకపక నవ్వి, నీకు కావాలంటే తినిపించాలనుకుంటే మాలినింటి నుండి జొన్నరొట్టె బేసిన్ కూర తీసుకునిరా అన్నారు. శ్రీ స్వామివారు ఆనతి ఇచ్చారు. ఇంతే చాలని పరుగున పోయి వారు చెప్పిన ఇంట్లోనే అడిగి జొన్నరొట్టె, బేసిన్ కూర, శనగపిండితో చేసిన కూర తెచ్చి ఇచ్చాడు. శ్రీ స్వామి రొట్టె తింటూ పీతాంబరు చేతులు కట్టుకుని నిలబడి ఉండగా చూచి, పీతాంబర్, ఈ కమండలంలో నిండుగా నీరు నింపుకునిరా అని ఆజ్ఞాపించారు. అతడు కమండలం చేతిలోకి తీసుకుంటుంటే, మన ఎదుటనున్న ఆ కాలువలో నుండే తేవాలి సుమా అన్నారు. పీతాంబర్ విస్మయంగా చూస్తూ, స్వామి, ఆ నీరు అపరిశుభ్రమైనది, త్రాగుటకు పనికిరాదు. తమ ఆజ్ఞ అయితే ఎవరింటి నుండైనా మంచినీరు తెస్తానన్నాడు. ఎక్కడికి పోనక్కర్లేదు. గంగాజలం వదిలి ఎక్కడో ఎందుకు పోవాలి? నేనేమి చెప్పానో అది చెయ్యి. నీళ్లను నీ చేతితో పోసి కమండలం నింపవద్దు. కమండలాన్ని నీళ్లలో ముంచి అందులోకి వచ్చిన నీరే తేవాలి అన్నారు. కమండలం మునిగేటంత నీరెక్కడుంది ఆ కాలువలో అనుకుంటూ పీతాంబరు మురికి కాలువ దగ్గరకి వెళ్ళి, అబ్బో, ఇది గంగాజలమా అని వారి మాటలకు ఆశ్చర్యపోతూనే, ఎక్కడన్నా కమండలం మునిగేంత లోతుందా అని చూచాడు. ఎక్కడా లేదు. మరి శ్రీ స్వామి చెప్పినట్లు చేయక తప్పదు కదా అనుకుంటూ ముంచాడు. ముంచిన చోట నేల తగలలేదు సరికదా, ఎంతో లోతున్నట్లు అనిపించింది. అంతేకాదు, పక్కనే మురికి నీరు కనిపిస్తున్నది. కమండలంలో స్వచ్ఛమైన గంగాజలమే నిండినది. పీతాంబరుకు ఈ లీలతో మతిపోయినట్లయింది. అమ్మో, ఏమో అనుకున్నాను. ఈ స్వామి సామాన్య సాధువు కాదని నిర్ధారించుకుంటూ స్వామి వద్దకు వచ్చి నీళ్ళందించాడు. శ్రీ స్వామి చిరునవ్వుతో కమండలంలోని నీరు అందుకొని త్రాగేశారు. బంకట్ స్వామికి ఆహారం తెచ్చి ఇచ్చినందుకే తృప్తి పడ్డాడు. పీతాంబరునికి గోచరించిన అద్భుత లీల ఇంకా బంకట్కు తెలీదు. శ్రీ స్వామిని తనివితీరా దర్శనం మాత్రం చేసుకుంటూ పరవశిస్తున్న సమయంలో, ఏమీ షావుకారు, మాలిని ఇంటి నుండి జొన్నరొట్టె తెచ్చివ్వడంతోనే నీ సేవ ముగిసిందా? నీ జేబులోనున్న పోక చితక్కొట్టి ఒక ముక్క పెట్టవచ్చుగా అన్నారు. తడబాటు పడుచు లాల్చీ జేబులో నుంచి పోకను తీసి దానితో పాటుగా దక్షిణ కూడా ఇవ్వాలని 2 రూపాయలు, ఆ కాలంలో విదర్భలో వాడే నాణ్యాలు 2 కూడా పోకతో కలిపి సమర్పించాడు. చేతికి తీసుకొని, ఏమోయి, నేనేమైనా వ్యాపారినా? ఈ పైసలు నాకెందుకు, నీవే ఉంచుకో అని తిరిగి ఇస్తూ, నాకు కావలసినది శ్రద్ధ, భక్తి రెండే. అవి నీలో ఉన్నాయి కాబట్టే మళ్ళీ కలిశాము అన్నారు. బంకట్లాల్ శ్రీ స్వామి చర్యలు, వాక్కులు గమనిస్తూ తన మానసిక లోకంలో విహరిస్తూ ఉన్నాడు.
కానీ కర్తవ్యం పైన కూడా దృష్టి లేదు. స్వామి ఇంత ఆప్యాయతతో పలకరించారు, తన సేవ అందుకున్నారు. అదే తన జన్మకు సార్థకత. ఇటువంటి సాధువులు భగవంతునితో సమానమని రామ్జీ పంత్ గారు చెప్పారు. వీరి దర్శనంకు వారు కూడా కోరారు అని గుర్తు చేసుకుంటూ ఉండగా శ్రీ స్వామివారు, స్నేహితులిద్దరూ పోయి సంకీర్తన వినండి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడి నుండే వింటాను అన్నారు. వారి పాదాలంటి నమస్కరించారిద్దరు. లోనికి పొమ్మని ఆజ్ఞ అయ్యింది. కావున బంకర్ తన ఆలోచనలకు స్వస్తి చెప్పాడు. వారు చెప్పినట్లు చేయడమే మన కర్తవ్యం అన్నాడు పీతాంబరునితో. అప్పుడు పీతాంబర్, బంకట్, ఇంతకు ముందు నన్ను మురికి కాలువ నీరే తెమ్మని శ్రీ స్వామి ఆజ్ఞాపించారు కదా. కాలువలో ఉన్నది మురికి నీరు. నేను ముంచిన కమండలంలోకి వచ్చింది నిజంగా గంగాజలమే. నీవు చెప్పినట్లు వారేది ఆజ్ఞాపిస్తే అలా చేయడమే శ్రేయస్కరం అని సమర్థిస్తూ తనకు అనుభవమైన ఆ దివ్య లీలను చెప్పాడు. ఇద్దరు లోనికి వెళ్ళి సంకీర్తన వినేందుకు కూర్చున్నారు. శంకరుని మందిరంలో గోవిందబువ కీర్తన ప్రారంభమైంది. తొలుతగా ఇక్కడ రచయిత్రి స్వానుభవం. తొలిసారిగా శ్రీ 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 విఠల్ బాబా గారిని విజయవాడలో శివరామకృష్ణ క్షేత్రంలో 1989న రామాయణ రహస్యాలు ఉపన్యాసం ఆఖరు రోజున దర్శించుకున్నాను. వారికి నమస్కరించగా, ఇన్ని రోజులు కనిపించలేదు, ఈరోజు కొత్తగా వచ్చావా అని ప్రశ్నించారు. అవును, ఈరోజే ఆఖరు ఉపన్యాసం అని మా మిత్రుడు చెప్పగా వచ్చానని. మరలా తమరినెక్కడ కలవాలి బాబాగారు అని ప్రశ్నించగా శ్రీ బాబాగారు చెప్పిన సమాధానం చాలా విలువైనది, అగాధమైనది. ఇప్పుడు కలిసాము కదా, మరల కలుస్తూనే ఉంటాము. అంతా సర్వేశ్వరుని సంకల్పమేగా, మనదేముంది, వారు నడిపించినట్లుగా నడవడమే మన పని అన్నారు. అంటే వారు పరివ్రాజకులు ఎల్లప్పుడూ తిరుగుచూ ఉంటారు. నేను బాధ్యత గల ఉద్యోగిని, ఎలా కలవగలను అనుకున్నాను. కానీ కాలం, దైవం విచిత్రంగా గురుదేవుని నాకు లభింపజేసింది. ఇలా సంభాషించిన 3వ రోజునే శ్రీ విఠల్ బాబా గారు ఒకరింట్లో ఉన్నారని వార్త తెలిసింది. వెళ్ళి దర్శించుకున్నాను. అలా విజయవాడకు వారు ఎప్పుడు ఎవరింటికి వచ్చినా పోయి దర్శించుకునేదాన్ని. తర్వాత మా ఇంటిలో భిక్ష ఇచ్చే భాగ్యం కలిగింది. నా కుమారునికి సంతాన వరం ఇచ్చారు. ఇలా క్రమంగా 10 సంవత్సరాల తర్వాత విడవకుండానే శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురంలో సేవించుకునే భాగ్యం కలిగింది. ఈ పుస్తకం రాసిన రచయిత్రి మాతాజీ గారి స్వానుభవం. ఇక శ్రీ గజాన లీలామృతంకు వస్తే, బంకట్ లాల్ మరియు పీతాంబర్ ఇద్దరూ కలిసి సంకీర్తన వినేందుకు కూర్చున్నారు. శంకరుని మందిరంలో గోవిందబువ కీర్తన ప్రారంభమైంది. తొలుతగా సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజः ఏతాని షోడశ నామాని యత్పట్టేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతి అని గణేశ ప్రార్థన చేసి తదుపరి శ్రీహరి గుణగానం ఈ విధంగా చేశారు. కృష్ణాయ యాదవేంద్రాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నాస్తిక లౌనాస్తి హరినామ వినాగతిః కలౌ నాస్తియేవ గతిరన్యథా. తర్వాత లక్ష్మీరమణ గోవింద అంటూ గోవిందనామస్మరణంతో కథ ప్రారంభం చేస్తూ, ఓ సుజనులారా, ఈరోజు చాలా సుదినం. మనం శ్రీమద్ భాగవతంలోని అతి ముఖ్యమైన ఘట్టాన్ని చెప్పుకోబోతున్నాము. శ్రద్ధాళువై వినండి. శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్యాణానికి ముందుగా ఉద్ధవునికి గీతాబోధ చేసినాడని శ్రీమద్ భాగవతము 11వ స్కంధంలో చెప్పబడిన దానిని నేను ఇప్పుడు మనవి చేస్తున్నాను. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి త్రిగుణముల ప్రభావము మానవులపై ఎంత ఎక్కువగా పనిచేస్తున్నదో వివరించుతాడు. జ్ఞానం పొందాలంటే ఈ గుణముల ప్రవర్తనమును గ్రహించి సాధకుడు విషయ సంగం లేకుండా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యమైన సాధన మనస్సును ఏకాగ్రం చేయటమే. దానికై దృఢమైన కృషి చేయాలి అని బోధించగా ఉద్ధవుడిలా ప్రశ్నించాడు, ఓ మాధవా, ఆత్మసాక్షాత్కారానికి ఒకటే మార్గం అన్నావు. అదియే మనస్సు నిగ్రహించి ఏకాగ్రతతో పరమాత్మను ధ్యానించుట. కానీ
మనసు అతి చంచలమైనది కదా, అస్థిరత్వమే దాని స్వభావమై ఉన్నది. సదా దేనిని గురించైనా ఆలోచించుచునే ఉండును. బాలుడు పలకపై పిచ్చి గీతలు గీసి మరల చెరిపివేయ తీరుగా మనసు ఒక విషయముపై గాక అనేక విషయములను ఒకదాని తర్వాత ఒకటి గురించి చర్చించి తాను సృష్టించుకున్న ఆలోచనలను తానే నశింపచేయును, అనగా తనలోనే లయమునర్చుకొనును. కొన్ని సమయాలలో నవ్వును, కొన్ని సమయాలలో ఏడ్చును, కొన్ని సమయాలలో ధైర్యంగా నుండును, కొన్ని వేళలో అది భయంకంపితమగును. మానవుని మనుగడకు కారణము ఈ మనసేనని తెలియచున్నది. ఇట్లు నిరంతర కర్మకారణము జన్మకారణమైన మనసును జయించుట ఎట్లు? గాలినైనా పిడికిలతో పట్టుకోవచ్చును, నీటినైనా వస్త్రంలో మూటగట్టవచ్చును, కానీ మనసును స్వాధీనపరచుకున్నట సాధ్యమా? దానిని విషయ సంగము నుండి ఎట్లు వేరుపరచవలెనో అవగాహనకు రాకున్నది. దీనిని సవివరముగా బోధించవలెనని ప్రార్థనాపూర్వకంగా శ్రీకృష్ణుని కోరగా, కృష్ణ పరమాత్మ చిరునవ్వులు చిందిస్తూ తన సహచరుడైన ఉద్ధవుని చూచి, ఓ ఉద్ధవా, నీకు వచ్చిన సందేహమే మున్ను ఒకసారి సనక సనందాది మహర్షులకు కలిగినది. వారు ఆ సందేహానికి సమాధానము పొందగోరి సత్యలోకమునకు పోయిరి. అచట బ్రహ్మదేవుని దర్శించి, ఓ విధాత, మాకు కలిగిన సందేహమునకు సమాధానం తెలుపగోరుచున్నాము, దయచేసి మా సమస్యను వినుడు. బాహ్యమున ఉండు విషయములు మనసులోనికి వచ్చి మనసును చలింపచేయుచున్నవా, లేక మనసే వెళ్ళి బాహ్య విషయములపై వ్రాలి మలినమగుచున్నదా? విషయముల యందు రక్తిని పొంది విడవలేకున్నదా? ఈ వ్యవహారమునందు సరి అయిన అవగాహన మాకు కుదరలేదు. విషయముల బారి నుండి మనస్సును తప్పించవలేను. చిత్తము నిర్విషయము కావలేనన్నచో మార్గమేది? దీనికి సమాధానము మాకు ఎంత ప్రయత్నించినను గోచరించకపోవుట చేత నీ దరికి చేరితిమి. దయతో మాకు మార్గమును సుగమము చేయుము అని ప్రార్థించిరి. మరియు ధ్యానము యోగము నభ్యసించవలెనన్నచో లోని గుణములన్నీ బాహ్యమైన విషయములు కూడా అవరోధములై ఉన్నవి. గుణేష్వా విశతే చేతో గుణాశ్చేతసి చ ప్రభో, కథం అన్యోన్య సంత్యాగో ముముక్షోరతి తితీర్షో. తండ్రి, మనసు అతి చంచలమైనది, అంతేగాక గుణాధిక్యత దానిపై పనిచేస్తున్నది. బాహ్య విషయాలు మనసులోనికి చొచ్చుకొని పోయి స్థిరత్వము లేకుండా చేస్తున్నవి. మోక్షాభిలాష తన మనసును విషయముల నుండి ఎట్లు దూరము చేయగలడో ఆ విధమును తెలిపి లోకోత్తరమైన తత్వమును విశదపరిచి మమ్ము ధన్యులను చేయుమని ప్రార్థన చేసిరి. బ్రహ్మదేవుడు ఎంతయో యోచించెను, ఆయనను సమాధానం లభింపక తుదకు నన్ను శ్రీకృష్ణుని స్మరించెను. నా సమయమున అచ్చట హంస రూపమున వారికి దర్శనమిచ్చాను. వారు నన్ను గుర్తించలేకపోయిరి. బ్రహ్మదేవునితో సనక సనందాది యోగులు నన్ను దరిచేరి, ఓ హంసరాజా, మేము ఒక సందేహమును గూర్చి చర్చించుచుండగా నువ్వు ఇచ్చట దర్శనమిచ్చితివి. నీవెవరో తెలిపి మాకు శాంతి కలిగింపుమని ప్రార్థించిరి. నేనప్పుడు వారితో ఇట్లు చెప్పి తిని, ఓ మునులారా, ఓ బ్రహ్మదేవా, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను అని హంసరాజు చెప్పదొడంగెను అనుచు గోవిందబువ కీర్తించెను. ఇంతవరకు గోవిందబువ ఎంతో చక్కగా కీర్తన చేశాడు, గోవింద నామస్మరణ చేశాడు. రాజహంస ఏమని వివరణ ఇచ్చినదో చెప్పబో సందర్భంలో ఏదో మతిమరుపు చోటు చేసుకుంది. తబ్బిబ్బు పడ్డాడు. జ్ఞాపకం రావడం లేదు, వాక్కు రావడం లేదు. ఏం చెప్పుతాడో కీర్తనాకారుడని ఒళ్ళంతా చెవులు చేసుకుని శ్రోతలు అతి శ్రద్ధగా ఆలకిస్తున్నారు. గోవిందబువాకు పైన చెప్పవలసిన కథాభాగం గుర్తురాక తికమక పడుతున్నాడు. కొన్ని నీళ్లు త్రాగాడు. భగవన్నామస్మరణ చేశాడు. చాలా చిక్కుల్లో పడ్డాడు. తన జీవితంలో ఎప్పుడూ ఎక్కడా ఇటువంటి సందర్భం రాలేదు. ఆహా దైవమా, ఏమి ఈ సంకట పరిస్థితి? సభలో నేను అవమానం పొందడం నీకు ఇష్టమా? ఓ గోవిందా, కేశవ, మాధవ అని ఆ మనసులో మొరపెట్టుకుంటున్నాడు. శ్రోతలు గ్రహించకుండా ఉండగలందులకై వెంట నామస్మరణం చేస్తున్నాడు. ప్రక్క వాయిద్యాల వారు ఈ సంకటాన్ని కొంత కనిపెట్టారు. ఈ కీర్తనాకారునికి ఇది క్లిష్ట పరిస్థితి. జనం తిరగబడి కొట్టే లోపు మనం ఏదో ఒక దారి చూచుకోవాలని వారు భావిస్తున్నారు. అంతలో గుడి బయట నుండి శ్రీ స్వామి వాణి కంగున వినవచ్చింది. రాజహంస ఇలా అన్నది, ఓ మహర్షులారా, మీరడిగిన ప్రశ్నమునకు సమాధానము చెప్పవలెనన్నచో జాతి రూప క్రియ గుణములకు సంబంధించిన నా రూపం గురించి చెప్పాలి. అది చూడటంతోనే
అది చూడటంతోనే గ్రహించి కదా ఓ పరమహంసరాజా, ఓ హంసరాజా అని మీరు సంబోధించినారు. దానికి సమాధానం మీ ప్రశ్నలోనే ఉన్నది. దేవత, మనుష్య, పశు, పక్షి రూపాలన్నీ పంచభూతాత్మకంలో అయ్యే ఉన్నవి. పరమార్థ స్థితిలో మీకు సమాధానం చెప్పాలంటే నేను ఆత్మస్వరూపంనై ఉన్నాను. అది సర్వత్రా నిండి ఉన్న తత్వము. మీలోనున్న తత్వమే నాలోనూ ఉన్నది. అయినను ఇంద్రియాల చేత గ్రహింపబడు మనసు, వాణి, దృష్టి అంతయు నా స్వరూపమే గదా. పంచభూతాత్మక ప్రకృతి నాకన్నా వేరుగా లేదు. ఈ విషయమునందు మీకు నమ్మకం లేనిచో విచారణ ద్వారా మీలోనే సమాధానమును పొందండి. కావున ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అసమంజసము మరియు నిరర్ధకము అని తెలుపగా మునులు తమ అవివేకమైన ప్రశ్నకు నొచ్చుకునేది. మరలా హంసరాజు ఇట్లు బోధించను. ఇక మీరు బ్రహ్మదేవుని ప్రశ్నించినది విషయ చిత్తము సంబంధమైన ప్రశ్న. దానికిప్పుడు సమాధానము చెప్పదను వినుడు. ఆ విషయములు ఎల్లప్పుడూ బాహ్యంలోనే ఉన్నవి అవి ఉన్న చోటనే ఉన్నాయి. మనస్సే చంచలమైనది. ఇది ఇంద్రియాల ద్వారా బయట విషయములను లోనికి ఆకర్షించుకుని వాటితో సంగమించి తన రూపు కోల్పోయి వాటి రూపం ధరిస్తుంది. తన శక్తిని మరిచి వ్యవహరిస్తుంది. అప్పుడే దుఃఖిస్తుంది. తాను బలహీనుడనని భావిస్తుంది. తాను ఆశించినవి లభిస్తే ఆనందించి అదే సుఖం అనుకుంటుంది. వివేకాన్ని కోల్పోతుంది. ధ్యేయాకారమును పొందును. మనస్సు లేక చిత్తము దాని వృత్తి ప్రకారం ఎల్లవేళలా ఏదో ఒక ధ్యానము చేయుచునే ఉండును. అది విషయములను ధ్యానం చేయుచుండినప్పుడు విషయమే తానైపోను, విషయాకారమును పొందును. దీనినే తదాకార వృత్తి అంటారు. ఎందుకనగా జీవునికి చిత్తము విషయము రెండును ఉపాధులే, కానీ ఆత్మకు వీనితో ఏ విధమైన సంబంధమూ లేదు. గుణములతో కూడా ఆత్మకు ఏ విధమైన సంబంధమూ లేదు. గుణముల ప్రభావము చేతనే జీవునికి అవస్థాత్రయమైన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను అవస్థలు కలుగుచున్నవి. వీనిని అందులకే బుద్ధి వృత్తులు అనుట తగి ఉన్నది. నయనేంద్రియం, శ్రవణేంద్రియం మరియు స్పర్శేంద్రియము ఈ మూడింటి ద్వారా విషయములు మనస్సులోనికి చేర్చబడుచున్నవి. దీని విషయము తెలుసుకున్న సాధకుడు ఈ ఇంద్రియములకు తగు శిక్షణ ఇచ్చి తన వశములోనికి తెచ్చుకునవలెను. అనగా ఎటువంటి కఠోర భాషణము, దూషణము చెవితో విన్నను దానికి మనసులో ఎటువంటి స్పందనను పొందక, వాక్కులతో తిరిగి ఎదుటివారిని నొప్పించక, ఓర్పును, తితీక్షను కలిగి ఉండవలెను. ఆ స్థితికి చేరుకున్నవాడు మాత్రమే చిత్తమును జయించిన వాడు అగును. ఏ మార్గముననైనను తెలుసుకొనుట చేత ఎట్టి ప్రయోజనము కలగదు. అనుసరించుట చేత మాత్రమే మెల్లమెల్లగా చిత్తము వశమగును. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని మూడు అవస్థలలో మొదటిదైన జాగృత్తునందే మానవుడు తన చిత్తమును స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేయవలేను. స్వప్నము, సుషుప్తిలలో ఏదీ తన వశమందు ఉండదు. అహంకారము చేత మనస్సు కల్పించినదే ఈ జగత్తు. నిద్ర లేచిన వెంటనే స్వప్నమెట్లు మాయమగును. అజ్ఞాన నిద్ర నుండి మేలుకొని జ్ఞానమును జాగృతి పొందిన తక్షణమే ఈ కల్పిత జగత్తు మరియు దానిలోని విషయములు సర్వము స్వప్నము వలె అదృశ్యమగును. అప్పుడు కేవలం ఆత్మస్వరూపులై ఆత్మానందంలో మునిగిపోయి తన్మయులై ఉందురు అని స్వామి ముగించినారు. ఇటువంటి అమృతమయమైన వాక్కులు ఆ మహారాజ్ వారి నోటి వెంట వింటూ అప్పటి వరకు చిత్తరువుల వలె భక్తులు గోవిందబువాతో సహా అచ్చటికి వచ్చి నిలిచి ఉండిరి. శ్రీ స్వామివారి ప్రబోధమును విని గోవిందబువ వారి పాదములపై పడి, పూజనీయా స్వామి, తమరు ఈ దేవాలయం బయట ఎందుకు ఆసీనులైనారు? లోనికి దయచేయండి, మమ్మల్ని కృతార్థుల్ని చేశారు స్వామి. ఆహా, మీ అద్భుతమైన వాక్యానం విని నన్ను నేను మరిచాను. మహాత్మా, లోనికి దయచేయండి అంటూ ఆహ్వానించాడు. స్వామి, ఓ గోవిందా, ఏమయ్యా, ఇప్పటిదాకా నీవు విన్నదేమిటి? ఇప్పుడు నీవు మాట్లాడున్నదేమిటి? నేను సర్వత్రా ఉన్నాను. నేను ఏకగతంగా లేను. అటువంటప్పుడు లోన బయటను భేదంనకు తావెక్కడ ఉంది? ఈ లౌకిక వ్యవహారంలో ఎన్నాళ్ళున్నను ఆత్మానందము దక్కదు. ఒక్కటి గుర్తుంచుకొనండి, కీర్తనాకారునికి కృతి, ఉక్తి అనగా చేతలు, మాటలు ఒక్కటిగానే ఉండాలి. అప్పుడే పరమార్థం లభిస్తుంది అని స్వామి చెప్పగానే గోవిందబువాలు అష్ట సాత్విక భావాలు ఉప్పొంగినవి. ఆనంద పారవశ్యంతో, స్వామి, తమరు సాక్షాత్తు శ్రీహరియే,
కాదు కాదు, దక్షిణామూర్తి అయిన శ్రీహరుడే, అదీ కాదు సకల విద్యలకు నిలయమైన శ్రీ గజాననుడే అంటూ ఏవేవో మాట్లాడుతూ మరల నమస్కరించాడు. శ్రీ స్వామి మీరేమనుకుంటే అది అని అందరినీ లోనికి వెళ్ళండి, కథ పూర్తి చేయండి అని తీవ్రమైన కంఠస్వరంతో అన్నారు. ఆ పైన లోపలికి పోయి అందరూ కూర్చుండగా కీర్తనాకారుడిలా తర్వాత కీర్తనను వినిపించారు. కృష్ణ పరమాత్మ ఉద్ధవునితో ఇలా చెప్పారు. అప్పుడు ఆ హంస చెప్పిన ఆత్మస్వరూపమును సనక సనందాదులను బ్రహ్మదేవుడును విని సమాధి స్థితిని పొంది నా స్వరూపంలో ఐక్యమైనారు అనగా బ్రహ్మానందమును ప్రాప్తించుకున్నారు. ఇలా సాధనతో నా స్వరూపమును అనగా హంస స్వభావమును పొందినచో పాలను నీటిని వేరు చేయనదే హంస యొక్క స్వభావము, పరమహంసలయ్యెదరు. అటువంటి వారు పరమహంస పదవిని పొందుటకు అర్హులగుదురని భావము. ఎట్లనగా ఈ దేహము రూపము యథాతథముగానే ఉండును. వారు మెలుగుచున్న ప్రపంచమును యథాతథముగా ఏ మార్పును లేక ఉండును. ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహాత్ముడు కూడా అందరి వలనే ఈ లోకమున సంచరించును. కానీ హంస స్వభావమును పొంది ఉండుట వలన వారు ఇహలోక వ్యవహారములలో నిరీహులై ఉందురు. ఇది మాటలతో అర్థమవునది కాదు. అట్లు సాక్షిభూతులుగా మెలగవలెనన్నచో సాక్షిభూతుడైన ఆత్మతో తదాత్మ్యమును చెందిన వారికే సాధ్యపడును. వారు యథార్థ తత్వంలో మేలుకొని ఉండుట వలన నిత్య జాగరితులు. వారు సుషుప్తి అందు కూడా పరమాత్మ యందు మేలుకొని ఉంటారు. ఈ స్థితి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను 3 అవస్థలను దాటినది. దీనిని తురీయ స్థితి అని కృష్ణ పరమాత్మ వివరించి ఉన్నాడు. ఈ స్థితి ఏ మానవునికి లభ్యమగునో అతనికి చిత్తము, విషయము, తలంపులు మొత్తముగా వాని ఉనికిని కోల్పోవును. సముద్రం యొక్క నీటి నుండి గడ్డగా తయారైన ఉప్పు నీటిలో తనను కరిగించుకొని ఎట్లు ఉనికిని కోల్పోవునో అట్లు పరమాత్మలో సర్వమును లయము చేయును. విషయ పరిజ్ఞానము, విషయ పరిత్యాజ్యము తగు రీతిలో ఉండవలెను అని తెలిపెను. అయినప్పటికీ అతడు శరీరధారియే కావున అన్న పానాదిక విషయములందు యథాపూర్వము సంచరించును అని బోధించి కృష్ణ పరమాత్మ, ఓ ఉద్ధవా, అప్పటిదాకా నావి అని కొన్ని వస్తువులనే అంటాడు. కానీ ఆ స్థితిలో సంచరించేవాడు ఈ ప్రపంచమే తానుగా ఉన్నట్లు, తాను కాని అన్యమేదియూ లేనట్లు సమస్తమును అనుభవిస్తాడు. అప్పుడు ఇంకా అహంకారం ఉండదు, ఉండేది అహం మాత్రమే. అదే అహం బ్రహ్మాస్మి అను భావన. అతని బోధలు ఇతరులకు అర్థం చేసుకొనుట కష్టమగును. కానీ జ్ఞానులు మాత్రము వారిని గుర్తించెదరు. అందరూ ఆ స్థితికి చేరవచ్చునని అతడు బోధించును. కోరికలు, భయక్రోధాది భావనలు విడిచి విరక్తితో అనగా ఈ దృశ్య ప్రపంచంలోని వస్తువులను సత్యమని భావించకుండా వాని యందు మమత్వ బుద్ధిని విడిచినచో అందరూ ఆత్మానందమును పొందవచ్చునని జ్ఞాని బోధించును. ఓ ఉద్ధవ, ఈ జగత్తు కేవలం మనస్సు యొక్క సంకల్పమే. ఇది మాయ, లేనిది ఉన్నట్లు కనిపించును. అనగా ఎండ మావుల వంటిది, నశ్వరము, నశించున్నది. అలాత చక్రము వలె చంచలము, భ్రమ మాత్రమని తెలుసుకో. అట్లు తెలుసుకున్న మహాత్ముడు విషయ తృష్ణ లేనివాడై మౌని అయి మనోవాక్కాయ వ్యాపారములలో భ్రమను పొందడు. ఎందుకనగా సత్యవస్తువు కంటే ఈ దృశ్య ప్రపంచము భిన్నమైనది కాదని రూఢిగా తెలుసుకున్నాడు. కావున దేహపాతము వరకు మోహము నొందడు. తన దేహంపై బట్ట ఉన్నదో లేదో తెలియనట్టి స్థితిని పొందును. ఆత్మానందంలో నిన్న మత్తు అటువంటిది. ఎటు చూచినా బ్రహ్మ పదార్థమే దర్శనమగుచుండును. కావున అన్యమేమియో గోచరించదు. అప్పుడు గుణముల లీలయు ఆ యోగి అనుభవం అగుచుండును. ఆ గుణములన్నింటికీ ఆశ్రయము నేనే అనగా కృష్ణ పరమాత్మ. కానీ అవి నాకు ఆశ్రయములు కావు. నేను నిర్గుణుడును. కావున నన్ను ఆశ్రయించిన వారి గుణములు కూడా వారిని మోహమున ముంచజాలవు. సాంఖ్యము, యోగము, సత్యము, ఋతము అనగా మధుర భాషణము, తేజస్సు, శ్రీ, కీర్తి, దమము అనివీని అన్నింటికి నేనే పరమాశ్రయమును. ఈ సద్గుణములన్నీ నాయందు రమించు ఆ యోగికి సంక్రమించును
అని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు బోధ చేశాడు అని గోవిందబువ అద్భుతంగా వివరించి గోవిందనామస్మరణ చేస్తూ కన్నుల ఆనంద బాష్పాలు స్రవించగా తాను పడిన క్లిష్ట పరిస్థితిని ఆ సందర్భంలో శ్రీ స్వామి తన దుస్థితి తెలుసుకొని కాపాడిన విధానాన్ని శ్రోతల ముందు బహిరంగంగా చెప్పుకున్నాడు. ఓ షేగాం పౌరులారా, మీరెంతో ధన్యులు, పరమ పుణ్యుడు. ఈ షేగాంకి ఒక అమూల్య సాధురత్నం దొరికింది. ఈ రత్నాన్ని జారవిడుచుకోవద్దు. ఇటు మహారాజులు శుద్ధ భక్తికి మాత్రమే దొరుకుతారు, ధన సంపదలకు చిక్కరు. అలనాడు సత్యభామాదేవి తన నాదుని తూచగల సంపద తన వద్ద ఉందనుకున్నది, పరాభవం చెందింది. శ్రీ రుక్మిణి రమణి శుద్ధ భక్తితో ఒక తులసి దళమును సమర్పించగా భగవానుని కన్నా అది బరువైనదని పరమాత్మయే నిరూపించాడు. కావున భక్తి తప్ప ఇటువంటి మహాత్ముల ముందు ఏ విధమైన సంపదలు పనికిరానివే. ఈ విషయం మీరంతా తెలుసుకుని మహారాజుని శరణు పొందండి అని అందరికీ చాటి చెప్పాడు. యథావిధిగా సంకీర్తన ముగించి గోవిందనామస్మరణ జయ జయ ధ్వానాలతో కథ ముగించాడు. భక్తులంతా వారి ఇళ్లకు వెళ్ళారు. బంకట్లాల ఆనందం పట్టరాని ఆనందంతో బంకట్లాల్ తండ్రి వద్దకు వచ్చి విషయం చెప్పాడు. స్వామిని తమ ఇంటికి ఆహ్వానించేటందుకై అనుమతి నిమ్మని కోరాడు. భవానీరామ్ సజ్జనుడు. బంకట్ అంతటి మహాత్ముని మన ఇంటికి ఆహ్వానిస్తానంటే నేను వద్దంటానా? తప్పకుండా ఆహ్వానించు. అంతేకాదు వారిని రాజలాంఛనాలతో మేళతాళాలతో గొప్పగా ఊరేగింపు చేస్తూ ఆహ్వానించాలి సుమా. అటువంటి వారి పాదధూళి మన ఇంట సోకితే మన పూర్వీకులంతా తరించుతారు. సాధు సంతుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే భూమి మీద అవధూతగా సంచరిస్తూ అక్కడక్కడ దర్శనం అనుగ్రహిస్తాడని దత్తపురాణంలో ఉంది. స్వామి దిగంబరుడు, అవధూత అంటున్నావు. వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి మనసు తెలిసి వారి ఆజ్ఞ మేరకే ఏ ప్రయత్నమైనా చేయాలి నాయన. వారు నిగ్రహ సమర్థులుగా ఉంటారు అని ప్రబోధించాడు. బంకట్లాల్ తండ్రితో సంప్రదించిన తర్వాత మరల మందిరం వద్దకు పోయి స్వామిని దర్శించి తన ఇంటికి ఆహ్వానించాలని చూచాడు. అక్కడ శ్రీ స్వామి కనిపించలేదు. మరుసటి రోజు నుండి బంకట్లాల్ శ్రీ స్వామి కొరకు ఊరంతా వెతుకుతూనే ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఏమి చేస్తున్నా శ్రీస్వామి ఆలోచన తప్ప వేరే లేదు. ఇలా ఉండగా 4 రోజులు గడిచాయి. శ్రీ గజానుల తృతీయ దర్శనం. బంకట్లాల్కు ఒకనాటి సాయంకాలం సమయంలో స్వామి దర్శనం మాణిక్ చౌక్లో లభించింది. ఆ సంధ్యా సమయం బంకట్ తన జీవితంలో మరవలేనిది. ప్రచండ కిరణాలతో భూమిని తప్పింపచేసిన భాస్కరుడు అస్తమిస్తూ ఉండగా ఒకవైపు బంకట్కు జ్ఞానసూర్యుడైన శ్రీ స్వామి దర్శనంతో మనసంతా ఆనందంతో వెలుగులు ఉండాయి. ఆ దర్శనంతో శరీరం అంతా పులకించింది. వెదుకుతున్న తీగ కాళ్లకు చుట్టుకున్నట్లు, ఆడబోయిన తీర్థం ఎదురుగా వచ్చినట్లు, రొట్టె విరిగి నేతిలో పడినట్లు ఇంకెన్నైనా సామెతలు చెప్పుకోవచ్చు. అతని ఆనందం వర్ణనాతీతం. తండ్రి ఆజ్ఞ ముందుగానే పొంది ఉన్నాడు కావున మరీ ఆనందం. వెంటనే ఆ ఆవును చేరబోయిన లేగదూడవలే స్వామి వద్దకు పరుగున పోయి పాదాలు పట్టుకున్నాడు. స్వామి, తమరు ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టాలి. మీ పాదధూళి మా ఇంట విడవాలి స్వామి. మా తండ్రి మేము తమరిని మేళతాళాలతో అత్యంత వైభవంగా ఊరేగింపులతో తోడుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. తమరి ఆజ్ఞను కూడా అయినచో నేను కృతార్థుడను కాగలను. స్వామి, మీరు అనుగ్రహించే వరకు మీ పాదములు విడవను అన్నాడు. ఇది బంకట్కు 3వసారి స్వామి దర్శనం లభించడం కావున కొంచెం ధైర్యం పెరిగింది. అందరికీ అన్నీ ఇచ్చేది స్వామియే. ధైర్యం ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా, గుర్తింపునిచ్చినా వారి అనుగ్రహమే. వారు చేయాలనుకుంటే త్రుటి కనురెప్ప పాటు సమయంలో చేసేస్తారు. అది గోధూళి వేళ. గోవులు పొలం నుండి తిరిగి ఇళ్లకు చేరుతున్నాయి. శ్రీ స్వామిని శ్రీకృష్ణ పరమాత్మగా ఆ గోవులు గుర్తించాయి. వారి చుట్టూ చేరినాయి. ఆయన వాటిపై అనుగ్రహ దృష్టిని ప్రసరింపచేశారు. చెట్లపై పక్షులు కిలకిలా రావాలు చేస్తూ వాటి గూళ్లకు చేరుకుంటున్నాయి. దుకాణదారులు దుకాణంలో దీపం పెట్టే వేళ స్త్రీలంతా వారిండ్లలో దీపాలు వెలిగించి తులసి దేవత వద్దను దీపం పెడుతున్నారు. బంకట్ తన మిత్రుడైన పీతాంబరునకు సైగ చేశాడు. అతడు వెంటనే డోలు, సన్నాయి, తాళాలు మొదలైన వాయిద్యాలతో ఊరేగింపుకు సిద్ధం చేశాడు. స్వామిని తోడుకొని భక్తులంతా భజన చేస్తూ విఠల విఠల పాండురంగ విఠల అని సంకీర్తనంతో అన్ని బజార్లు త్రిప్పి భవానీరామ్ ఇంటికి చేరవచ్చేసరికి భవానీరామ్కు కబురు తెలిసింది. ఆయన 10 గజాలు ఎదురొచ్చి స్వామికి స్వాగతం పలికి తీసుకొని వెళ్ళి వీధి గుమ్మం వద్దనే ముందు పాద ప్రక్షాళనం చేయించాడు.
శ్రీవారి పాదతీర్థం అందరూ శిరస్సుపై చల్లుకున్నారు. సాదరంగా లోనికి ఆహ్వానించాడు. శ్రీ స్వామిని సుఖాసీనులను చేసి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ప్రదోష సమయంలో మా ఇంటికి వచ్చి మా అందరినీ పవిత్రులను ధన్యులను చేసిన విశ్వేశ్వరులే తమరు అని కీర్తించాడు. భజన చేసేవారు చేస్తూనే ఉన్నారు. స్వామిని శివునిగా భావించి బిల్వపత్రాలు తెచ్చి పాదాలపై ఉంచాడు. అందరికీ భోజనం సిద్ధం చేయిస్తున్నాడు. కానీ వంట తయారు కావడానికి మరికొంత సమయం పడుతుంది. అప్పటిదాకా స్వామివారిని అలాగే కూర్చుండనిస్తే ఒకవేళ స్వామి అలిగి వెళ్ళిపోతే ఎలా? అసలే అవధూత దిగంబరుడు. ఇలా యోచించి ఒక పళ్ళెంలో మధ్యాహ్నం వండిన పూరీలు ఉంచి అరటిపండ్లు, నారింజ పండ్లు, బాదం పప్పులు, జీడిపప్పులు, పాయసం, తేనె మొదలైన వస్తువులన్నీ వడ్డించుకొని తెచ్చి స్వామి ముందుంచారు. శ్రీ స్వామికి కస్తూరి తిలకం నొసటన దిద్దాడు. మెడలో పూలహారం వేశాడు. స్వామికి తాను తెచ్చిన పూరీల భోజనం నివేదన చేశాడు. స్వామి చిరుదరహాసం చేస్తుంటే ప్రసన్నులైనారని భావించి అవన్నీ తినిపించాడు. ఇంకా అప్పటికప్పుడు వండుచున్న పూరీలు కూడా తెచ్చి వేడివేడిగా వడ్డించాడు. స్వామి తృప్తిగా తిని ఇక చాలు అనే వరకు వడ్డించాడు. శ్రీ స్వామిని వచ్చిన భక్తులంతా వారి వారి ఇష్టానుసారంగా నమస్కరించుకొని అర్చించారు. తర్వాత స్వామి అందరికీ ఆశీస్సులు ఇచ్చారు. వారంతా భవానీరామ్ ఇంట్లో భోజన ప్రసాదం తిని తమ తమ ఇళ్లకు వెళ్ళారు. భవానీరామ్ శ్రీ స్వామి కృపకు ఉబ్బి తబ్బిపోయినాడు. నా పూర్వీకుల పుణ్యం ఫలించింది స్వామి. సద్గురు, మా గృహము తమ రాకతో పావనమైనది. మా జన్మలు తరించాయి స్వామి. తమరు ఎక్కడివారో ఎక్కడ పుట్టి పెరిగారో ఏ తల్లిదండ్రుల పుణ్యఫలమో ఎరుగము అంటూ నమస్కరించాడు. తన స్వగతంలో ఇలా భావించాడు. సాధు సత్పురుషుల అనుగ్రహం కోరేవారు వారి సామర్థ్యంను కోరి దర్శించాలే కానీ వారి పుట్టుపూర్వోత్తరములు తెలియకూరుట దోషమని అనేక మంది సాధువుల చరిత్రల్లో చెప్పబడి ఉన్నది. సాధువుల కుల గోత్రాలు తెలియగోరువాడు సాధువుల సాంగత్యానికి దూరమైపోతాడనే శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. భగవానునికి కులగోత్రాలు లేవు, తల్లిదండ్రులు లేరు. సాధువులు భగవానుని ప్రతిరూపాలు కాబట్టి వారికి కూడా ఈ వ్యవహారిక సంబంధాలు వర్తించవు. అయినా ఒక్కొక్క జన్మలో జీవునికి ఒక్కొక్క తల్లిదండ్రులు ఏర్పడతారు. ఈ జీవుడు ఎన్నో జన్మలలో ఎంతోమంది తల్లిదండ్రులకు పుత్రుడై పుడతాడు. వారందరి వివరాలు మహాత్ములకు తెలుసు కాబట్టి వారు ఎవరినీ తల్లిదండ్రిగా నిర్ణయించుకొనక భగవానుడే ఈ సర్వస్వం అని తెలుసు కావున ఎవరికి ఏమీ చెప్పరు. ఏది ఏమైనా తాను ధన్యుడనైనానని భావించాడు భవానీరామ్. వచ్చిన భక్తులందరికీ భోజనాలు పెట్టిన తర్వాత శ్రీ స్వామికి విశ్రాంతి కొరకు ఒక చెక్క బల్ల పైన పరుపు వేసి పరుండ చేశాడు. 2వ అధ్యాయం సమాప్తం.